హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. కమ్మనైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అబ్బా. ఎంత టేస్టీగా అంటే నేను మాటల్లో వర్ణించలేనండి. తింటే కానీ ఆ టేస్ట్ తెలియదు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక గమ్యమంటూ లేని వారికి ఏ దీపం దారి చూపదన్నట్టు అంత బాగుంటుంది. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒక్కసారి తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి వచ్చేలా ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. 150 గ్రాము మిర్చి అయితే నేను ఇలా తీసుకొని నీట్గా వాటర్లో కడిగి పెట్టుకున్నానండి. తొడిమలతోనే వాటర్లో నీట్గా కడిగేయండి. వాటర్ అనేది మిర్చి తొడిమలు తీసినాక కడిగితే మింగేస్తుందండి. నూనెలో వేసినప్పుడు చేతి మీద కానీ ముఖం మీద కానీ చిల్లుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా కడిగి పెట్టిన మిర్చిని నేను తొడిమలు వలిచేస్తున్నానండి. ఇలా ఒక్కొక్క మిర్చిని తొడిమలు తీసుకొని నీట్గా పెట్టుకోవాలండి. కావాలంటే ఫ్రెండ్స్ మీరు కట్ చేసుకోండి, చేతిలో కారం ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను తొడిమలు తీసేసి ఇదే మిర్చిని మనము అడ్డంలో చుంచేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క మిర్చిని కట్ చేయడం కాకుండా అడ్డంలో చుంచేస్తే ఇంకా ఈజీ ప్రాసెస్ అండి. ఓపికే ఉంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలా చుంచేసేయండి. వెనకటి రోజుల్లో చేతులతోనే కదా టక్క చుంచేసి నీట్గా చేసేసుకుంటాం. ఇలా చూడండి, నేను 150 గ్రామ్ని అడ్డంలో చుంచేసుకున్నానండి. ఇలా చుంచేసిన మిర్చిని ఈ విధంగా చుంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మనం చూడండి ఫ్రెండ్స్, నేను మాత్రము ఇలా కొంచెము నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ ఎంత అయితే నేను చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండు మాత్రం 150 గ్రామ్స్కు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంత పెద్ద పట్టి నిమ్మకాయ ఎంత తీసుకోండి. నేనైతే తెల్లగడ్డలు, వెల్లుల్లి అంటారండి, ఈ వెల్లుల్లిని మనము పొట్టు తీసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 ఉంటే చాలండి. అబ్బా, 3 ఏళ్ళకి సరిపడా ఒకసారి తినాలంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి నేను మాటల్లో కాదు, ఒక్కసారి మీరు చేసుకొని తినండి, అంత బాగుంటుంది. మరి స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా దోరగా వేపేసుకోవాలండి. ఇవి 3 దోరగా వేపేసుకొని చూడండి, ఇలా వేగిపోతే చాలండి. ఇలా చాలా సరిపోతున్నట్టు ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసుకొని చిన్న ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలండి. అదే కడాయిలో మనము 1, 2, 3, 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 3 రెబ్బల కరివేపాకుని ఇలా చక్కగా వేపేసుకోవాలండి. వేడైన నూనెలో కరివేపాకు మొత్తం మీరు ముందుగానే వేపి పెట్టుకోండి. టేస్ట్ అనేది భలే రుచి వస్తుందండి. ఎప్పుడు తినలేదబ్బా ఈ విధంగా చేసుకుంటే కొత్త రెసిపీ, నోటి కమ్మగా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఎమ్మటే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకైనా, జొన్న రొట్టెలోకైనా, గోధుమ రొట్టెలోకైనా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి చూడండి, ఒక్కసారి ఇలా తింటే మళ్ళీ జన్మలో మర్చిపోండి. అదే కడాయిలో, అదే ఆయిల్లో మనము చక్కగా ఈ విధంగా మిరపకాయలు అనేది వేపేసుకోవాలి. మంట మాత్రం చిన్నగా పెట్టుకొని, ఎంత చక్కగా వేపేసుకుంటే మంట చిన్నగా పెట్టి అంత టేస్ట్ వస్తుందండి. ఏంటి గ్రీన్ మిర్చి ఇన్ని వేస్తారా అంటే ఇది మిరపకాయ పచ్చడి అండి. ఇలాంటి మిరపకాయ పచ్చడి అప్పుడప్పుడు నోటికి కారంగా పుల్లగా తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే అమ్మ కిలోల కొద్దీ నూరేవాళ్ళండి. పెద్ద ఉమ్మడి కుటుంబం కదా, అందరూ కలిసి ఉండేవాళ్ళం. ఒక చోట ఇలా కూర్చొని ఆరబెట్టిన అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి అలాంటి జ్ఞాపకాలు ఇప్పుడు ఒక క్షణం కూడా తిరిగి రావు కదా. మనకి కావాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి రెసిపీ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఏగిపోతే సరిపోతాయి. ఇలా బాగా ముఖం మార్చేలా వేపేసుకోవాలి. అలాగే ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేపేసాం కదా, అలాగే కరివేపాకు కూడా వేపేసుకున్నాం కదా. ఈ 2 ఒకసారి ముందుగా గ్రైండర్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా గ్రైండర్ అయిపోయింది. శనగపప్పు కూడా అక్కడక్కడ మంచిగా ఒక్కలొక్కలైంది. తింటుంటే భలే టేస్ట్ ఉంటుందండి. నిమ్మకాయ, ఇది మనం నిమ్మకాయ ఎంత చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా ఇలా చక్కగా గ్రైండర్ చేసుకోవాలండి. మిర్చితో పాటు మనం చేస్తాం కదా, నానపెట్టలే కదండి, కనీసం 2-3 నెలలు చక్కగా నిలువ ఉంటుందండి. తినేయొచ్చండి వేడి అన్నంలోకి కానీ రొట్టెలోకి. మరీ చెప్తున్నానండి, అంత టేస్ట్ ఉంటుంది. అలాగే మిర్చి వేసుకున్న తర్వాత మనము దొడ్డుప్పు వేసుకోవాలండి. ఇలా దొడ్డుప్పు తప్పనిసరిగా వేయండి, చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చిటికెడంత పసుపు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా గరుకులుగా వేపేసుకోవాలి. మనం అడుగుకు మిరపకాయలు తీసిన నూనె ఉంటుంది కదండి, అది వేసేసుకోండి. వాటర్ వేయమాకండి, అప్పుడు కానీ భలే టేస్ట్ వస్తుంది, ఎక్కువసేపు నిలువ ఉంటుంది. ఇలా ఉప్పు ఉందా లేదని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇలా చూడండి, నేనైతే పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పెద్ద ఉల్లిపాయని పొట్టు తీసుకొని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం లావులో అయినా చేసేసుకోవచ్చండి.
పచ్చళ్ళలో కాకుండా ఒక్కసారి ఆ పాతకాల పచ్చడే కదండి, పచ్చళ్ళలో ఎప్పుడు గ్రైండర్ చేయకుండా ఒక్కసారి నాలా కట్ చేసుకోండి. ఈ సైజులో ఉల్లిపాయలు అనేది ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా వలసండి. ఇలా చూడండి, ఈ విధంగా మనం తీసుకోవాలండి ఉల్లిపాయలు అనేది. అప్పుడు కానీ టేస్ట్ ఉంటుంది, బాగా కుమ్మేయచ్చండి, ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి అదే కడాయిలో మనము స్టవ్ వెలిగించుకొని ఒక 3-4 స్పూన్ల మరొకసారి ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఒకటి ఎండుమిర్చి వేసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి, 6 నుండి 7 వరకు. ఇలా వేపేసుకున్న తర్వాత చూడండి, పచ్చడి మాత్రం బాగా మాడకుండా చూసుకోవాలి, అప్పుడు కానీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకోవాలి, సారీ ఫ్రెండ్స్, సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలకు పట్టేటందుకు చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇలా మగ్గిపోతే చాలు. ఎక్కువ డ్రై అవ్వద్దండి, ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయకూడదు, అప్పుడు టేస్ట్ పోతుంది. మనం చేసి పెట్టిన గ్రీన్ చిల్లీ చట్నీ ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ మిర్చి పచ్చడి ఉల్లిపాయలు యాడ్ చేయడం పీలంగా మరి కొంచెం టేస్ట్ పెరుగుతుందండి, తింటుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూసేసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అన్నంలో కానీ, జొన్న రొట్టెలకు కానీ, గోధుమ రొట్టెలకు కానీ ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాతకాలపు మిర్చి పచ్చడి మిస్ అవ్వకుండా మీరు చేసేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.